హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సత్యమాకల. ఎన్పిసి అనేది అందరూ కూడా వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి చేయించుకున్నారు. కొంతమంది ఏమో బ్యాంక్కి వెళ్ళి ఎన్పిసి లింక్ చేయించుకున్నారు, కొంతమంది ఏమో డైరెక్ట్గా NPCI.org సైట్లోనే వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసి లింక్ చేయించుకున్నారు. కానీ ఇంకా కొంతమందికి ఇంకా డౌట్ ఉంది, పూర్తిగా మన అకౌంట్కి ఎన్పిసి లింక్ అయిందంటావని కొంతమంది డౌట్ ఉంది. మీరు డైరెక్ట్గా స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. అలాగే కొత్తవారు ఎవరైతే ఎన్పిసి లింక్ చేయించుకుందాం అనుకున్నారో మీరు కూడా ఒకసారి స్టేటస్ చెక్ చేసుకుని ఎన్పిసి లింక్ బ్యాంక్కి వెళ్ళి చేయించుకున్న పర్లేదు, లేదా డైరెక్ట్గా ఎన్పిసి సైట్లో మీరు ఎన్పిసి లింక్ చేసుకోవచ్చు. ఆ స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే డైరెక్ట్గా మనం గూగుల్లో ఎన్పిసి అని టైప్ చేస్తే మనకు సైట్ వస్తుంది, ఎన్పిసి సంబంధించిన సైటు. అందులో మనకి ఆధార్ మ్యాప్ స్టేటస్ అని ఉంటుంది. అందులో మన ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే మన ఆధార్ కార్డుకి ఏ ఫోన్ నెంబర్ లింక్ అయిందో దానికి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే కనుక మన ఏ బ్యాంక్ అకౌంట్కి మీకు ఎన్పిసి లింక్ అయిందో, అలాగే ఎన్పిసి స్టేటస్ యాక్టివ్లో ఉందా ఇన్యాక్టివ్లో ఉందో కూడా తెలిసిపోతుంది మీకు. ఇప్పుడు మనం ప్రాక్టికల్గా ఏ విధంగా మన సైట్కి వెళ్ళి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఏ విధంగా ఓటీపీ ఎంటర్ చేయాలి, అలాగే స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకోవాలో కంప్లీట్గా మనం ప్రాక్టికల్గా చూద్దాం. ముందుగా మీరు నెట్ బ్రౌజర్ ఓపెన్ చేసి మనకి ఎన్పిసి అని టైప్ చేయండి. టైప్ చేస్తే మనకు సైట్ వస్తుంది. ఆ సైట్ క్లిక్ చేసి ముందు ఒకసారి వెరిఫై చేసుకోండి. NPCI.org.in అని ఉంటుంది, అది వెరిఫై చేసుకుని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. స్టార్టింగ్ మనకి ఇలా పైకి ఇలా స్క్రోల్ చేస్తే మనకి మీకు ఇక్కడ కన్జ్యూమర్ అని కనిపిస్తుంది. కన్జ్యూమర్ పక్కన ప్లస్ సింబల్ ఉంటుంది. ఆ ప్లస్ సింబల్ క్లిక్ చేసిన తర్వాత మనకు అందులో ఇక్కడ భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబులర్ అని ఉంది కదా, బేస్ అని, అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇలా వస్తుంది. ఇదైతే మనకి ఎన్పిసి లింక్ చేసుకోవడానికి ఇక్కడ మనకి యారో మార్క్ కనిపిస్తుంది మీకు ఇక్కడ. ఆ యారో మార్క్ మీద క్లిక్ చేస్తే మనకి అందులో థర్డ్ ఆప్షన్ కనిపిస్తుంది, ఆధార్ మ్యాప్ స్టేటస్. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఈ విధంగా చూడండి థర్డ్ ఆప్షను గెట్ ఆధార్ మ్యాప్ స్టేటస్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇప్పుడు మీరు మీ ఆధార్ కార్డు 12 అంకెలు కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ భారత్ ఆధార్ ఎనేబులర్ క్లిక్ చేయగానే మనకి డైరెక్ట్గా ఎన్పిసి లింక్ చేసుకునే సైట్ ఓపెన్ అవుతుందన్నమాట. అంటే ఆ లింక్ ఓపెన్ అవుతుంది. అందులో మనకి థర్డ్ ఆప్షన్ క్లిక్ చేసుకుంటే మనం స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ గెట్ ఆధార్ మ్యాప్ స్టేటస్ అని ఉంటుంది. క్యాప్చా కూడా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసి కింద మనకి చెక్ స్టేటస్ ఉంది కదా, చెక్ స్టేటస్ క్లిక్ చేస్తే మన ఆధార్ కార్డుకి ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ అయిందో ఆ మొబైల్కి ఓటీపీ వస్తుంది. మీకు వచ్చిన 6 నెంబర్స్ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. మీరు స్టేటస్ కంప్లీట్గా మీకు తెలుస్తుంది. అంటే మీ ఆధార్ కార్డు చివర 4 అంకెలు చూపించి మీకు కంప్లీట్గా స్టేటస్ ఏంటో చూసుకోవచ్చు. మనం ఇప్పుడు సబ్మిట్ చేస్తున్నాను నేను. ఇక్కడ చూడండి ఆధార్ నెంబర్ చివర 4 అంకెలు చూపిస్తుంది మనకి 2650 అనే విధంగా. తర్వాత కింద చూడండి మ్యాపింగ్ స్టేటస్, ఇది బాగా ఇంపార్టెంట్ మాట. ఇక్కడ చూడండి ఆధార్ నెంబర్ చివర 4 అంకెలు చూపించింది. మ్యాపింగ్ స్టేటస్ చాలా ఇంపార్టెంట్. ఎనేబుల్డ్ ఫర్ డీబీటీ ఉంటే ఇక మీకు ఏం ప్రాబ్లం లేనట్టే, అంటే కంప్లీట్గా మీ అకౌంట్కి ఎన్పిసి లింక్ అయిపోయినట్టే. అలా కింద మనకి బ్యాంక్ పేరు కూడా చూపిస్తుంది మనకు అడుగునే. మీకు ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే ముందు ఆధార్ నెంబర్ చివరి 4 అంకెలు చూసుకోండి, తర్వాత మ్యాపింగ్ స్టేటస్, అలాగే మనకు అడుగునే బ్యాంక్ నేమ్ చూపిస్తుంది, ఆ బ్యాంక్ నేమ్ చూసుకోండి. ఒకవేళ మీకు మ్యాపింగ్ స్టేటస్ ఎనేబుల్డ్ ఫర్ డీబీటీ కాకుండా ఇన్యాక్టివ్ కనుక చూపిస్తే మీ అకౌంట్కి ఎన్పిసి లింక్ అవలనట్లు లెక్కమాట. అంటే మీరు అప్పుడు ఎన్పిసి సైట్లో ఉన్న మరలా ఒకసారి ఎన్పిసి లింక్ చేసుకోవచ్చు మీ అకౌంట్కి, లేదా మీరు మీ అకౌంట్ ఉన్న బ్రాంచ్కి వెళ్ళి ఒకసారి మరలా ఎన్పిసి చేయించుకోండి. ఈ విధంగా మీరు స్టేటస్ చెక్ చేసుకుని ఇక్కడ ఇన్యాక్టివ్ ఉంటే కనుక మీకు ఎన్పిసి లింక్ అవనట్టు, అప్పుడు మీరు బ్యాంక్కి వెళ్ళి లింక్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్గా మీరు ఎన్పిసి సైట్లోనే మీ అకౌంట్కి ఎన్పిసి లింక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఎనేబుల్ ఫర్ డీబీటీ ఉంటే కంప్లీట్గా మీ అకౌంట్కి ఎన్పిసి లింక్ అయిపోయినట్టే, మీరు ఇంకా ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఓకే ఫ్రెండ్స్, తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ సత్యమాకల ఫర్ యూ. టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.